వాస్తవాలు లైవ్ టీవీ ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో తిరుగుతూ ఈరోజు గోపన్పేట గ్రామాన్ని సందర్శించిన విషయంలో ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈరోజు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిలబడి ఉన్నారు. కావున గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి ఇప్పటికీ 5 నెలలు గడుస్తున్నా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ అమల్లో ఒక ఉచిత బస్సు తప్ప ఒక్క పథకం కూడా అమలు కాలేదు. కానీ వాళ్ళు ఇప్పటికే అన్ని అయిపోయినవని ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి వచ్చినారు. ఈరోజు మేము గ్రామంలో తిరుగుతుంటేనంటే ప్రజలు చాలా ఉత్తేజంగా కేసీఆర్ ను మేము పోగొట్టుకొని చాలా బాధపడుతున్నాం. కేసీఆర్ పోయిన ఎంబడినే ఈరోజు గ్రామాల్లో తాగడానికి నీళ్ళు వస్తలేవు, రైతులకు తాగడానికి నీళ్ళు లేవు, పండిన వడ్లను కొనేటోళ్ళు లేరు. ఈరోజు పండిన పంట అమ్మినాక కూడా ఇప్పటికీ రైతు బంధు పడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కావున ఈసారి రైతులు మరియు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి కేసీఆర్ ను గెలిపించుటకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్ ను ఎందుకు పోగొట్టుకున్నాము అన్నమో రామచంద్ర అన్నట్టు రైతులు చాలా బాధపడుతున్నారు. కనుక ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా, మరియు బీఆర్ఎస్ శ్రేణులకు తెలియజేసేది ఏమనగా, ఈరోజు బీజేపీ పైన ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకతని మనం క్యాచ్ చేసుకొని ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మన్నె శ్రీనివాసరెడ్డిని మనం ప్రతి ఇల్లు గడప గడప తిరిగి మనం కేసీఆర్ చేసిన అభివృద్ధి, గతంలో ఇప్పటికీ ఉన్న తేడాని మనం వివరించుకుంటూ వెళ్తే మన అభ్యర్థి విజయానికి చాలా దోహదపడుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కరువు అన్నట్లు 10 ఏళ్ళ లేని కరువు ఈరోజు వచ్చిన 5 నెలలకి గ్రామాల్లో 24 గంటలు నీళ్లు త్రాగడానికి వచ్చేటి ఈరోజు ఉదయం గంట సాయంత్రం గంట అనే వరకు వచ్చిండ్రు. కేసీఆర్ నాటిన పల్లె ప్రకృతి వనాలు కానీ, నర్సరీలు కానీ, అవెన్యూ ప్లాంటేషన్ రోడ్ ఎంబడి ఉన్న చెట్లు కూడా మీరు చూస్తున్నారు ఎండిపోతున్నాయి. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు అంటే కేసీఆర్ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీకి ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనో అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఈసారి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థిని గెలుపు కృషి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరుచున్నాను. ధన్యవాదాలు.